Hi, welcome to SV Maths channel. Enter Maths to BMI integration exercise 6B. Exercise 6B second Roman law 37th sum. Okay na? So last video continuation. Integral sin 2x by a plus b cos x whole square dx. Okay? So ఏమి ఇచ్చారు ఇక్కడ ఇంటిగ్రల్ sin 2x by a plus b cos x whole square. ఓకేనా? చూడండి సొల్యూషన్ ఇంటిగ్రల్ sin 2x by a plus b cos x whole square ఇంటూ డిఎక్స్ కదా. ఇంటిగ్రల్ సైన్ 2xని ఏమని రాయచ్చమ్మా? సైన్ 2aకి ఫార్ములా ఏంటి? 2 sin x ఇంటూ కాస్ ఎక్స్ కదా. ఓకేనా, అర్థమవుతుందా? బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏ ప్లస్ ఒకసారి చూడండి లెట్ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఓకేనా, సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందమ్మా? మైనస్ బి కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్ ఓకే ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకేనా, మైనస్ బి సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. సో సైన్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుందమ్మా? ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఈ బి అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది, అంటే మైనస్ 1/b డిటి. అంతే కదా, అర్థమైందా? సో ఇక్కడ సైన్ ఎక్స్ డిఎక్స్ వచ్చింది, కాస్ ఎక్స్ వాల్యూ కూడా రావాలి కదా. ఒకసారి చూడండి ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ కదా. సో చూడండి బి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ఇటేపు వస్తే ఏమవుతుందమ్మా? మైనస్ ఏ కదా. అప్పుడు కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టీ మైనస్ ఏ బై బి అనేది మల్టిప్లై అవుతుంది ఇక్కడ, సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా? కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఏ బై బి. ఓకే, అర్థమైందా? సో జస్ట్ ఈ వాల్యూ మనం ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ యూస్ చేస్తాం కాబట్టి మనం సో తీసుకున్నాం. ఓకేనా, ఓకే అర్థమైందా? ఇక్కడ డిఫరెన్షియేట్ చేసాము ఆల్రెడీ. సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/b డిటి అని వచ్చింది. సో ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ నుంచి మనకు కాస్ ఎక్స్ వాల్యూ కావాలి, ఎందుకంటే ఇక్కడ కాస్ ఎక్స్ వాల్యూ వెయ్యాలి కాబట్టి. ఓకేనా, సో అందుకోసం రాసాం. చూడండి ఇంటిగ్రల్ 2 చూడండి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఏమొచ్చిందమ్మా? సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు మొత్తం? మైనస్ 1/b డిటి కదా. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? మైనస్ డిటి బై బి అని రాయొచ్చు కదా. ఇంటూ ఇప్పుడు చూడండి కాస్ ఎక్స్ అంటే ఏంటి? కాస్ ఎక్స్ అంటే ఏమని వచ్చింది చెప్పాను, ఇందాక చెప్పాను ఆల్రెడీ, టీ మైనస్ ఏ బై బి. సో అదే రాస్తున్నాను చూడండి, టీ మైనస్ ఏ బై బి. ఓకే, బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ అంటే టీ, సో టీ హోల్ స్క్వేర్. సరిపోయిందా? అర్థమైందా? సో ఇప్పుడు టీ బయట రాసేస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ జాగ్రత్తగా చూడండి ఒకసారి, మైనస్ 1/b ఇంటూ టీ మైనస్ ఏ బై బి ఇంటూ డిటి బై టీ స్క్వేర్. ఓకేనా, ఓకేనమ్మా అర్థమైందా? సో 2 ఇంటూ ఇంటిగ్రల్ జాగ్రత్తగా వినండి, మైనస్ టీ మైనస్ ఏ బై టీ స్క్వేర్. ఓకే అర్థమవుతుందా? టీ మైనస్ ఏ బై బి ఇంటూ బి స్క్వేర్, ఈ బి స్క్వేర్ డినామినేటర్లోకి వచ్చేస్తుంది, ఇంటూ డిటి. ఓకేనా, ఓకే అర్థమైందమ్మా? మైనస్ టీ మైనస్ ఏ ఇంటూ బై బి స్క్వేర్ బై టీ స్క్వేర్ కదా, బి స్క్వేర్ టీ స్క్వేర్. సో ఇక్కడ చూడండి 2 బై బి స్క్వేర్ బయటకు తీసుకొచ్చేయండి, కాన్స్టెంట్ కదా. ఓకేనా, మైనస్ కూడా బయటకు రాసేయచ్చు. ఇప్పుడు ఏం మిగిలింది? టీ మైనస్ ఏ బై టీ స్క్వేర్ ఇంటూ డిటి. ఓకే, సో మైనస్ 2/b స్క్వేర్. జాగ్రత్తగా చూడండి ఇక్కడ టీ మైనస్ కదా, టీ బై టీ స్క్వేర్ ఇట్లా రాస్తున్నాను చూడండి. టీ స్క్వేర్ మైనస్ ఈ టీ స్క్వేర్ని రెండింటికి అప్లై చేస్తాను అంతే, ఎంతకన్నా ఏం లేదు, ఇంటూ డిటి. ఓకేనమ్మా? సో టీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో మైనస్ 2/b స్క్వేర్ ఇంటూ ఏమొచ్చింది ఇక్కడ? 1/t డిటి. ఓకే, మైనస్ ఏ కూడా బయటకు రాసేయండి, 1/t స్క్వేర్ డిటి. ఓకే అర్థమైందా? సో minus 2 by b square
ఇది ఎంతటికి చెందుతుంది కాబట్టి ఇలా వేయండి. ఓకేనా. -2/b². 1/t dt అంటే log mod t కదా. సో log mod t మైనస్ a ఇంటూ ఇది ఏమవుతుంది చూడండి ఒకసారి. 1/t² కదమ్మా, t⁻−2 కదా. ఓకేనా, అర్థమైందా? ఒకసారి ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. t⁻−2 కదా, x⁻n+1/n+1 కదా ఫార్ములా. ఇంటిగ్రల్ t⁻−t dtకి ఇక్కడ చేస్తున్నాను చూడండి. t⁻−2 + 1. ఓకేనా, అర్థమవుతుందా? (-2 + 1). ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాను అంతే, ఏం లేదు. -1/-1 అంటే -1/t అని రాయొచ్చు. సో ఇదంతా ప్లస్లో ఏం రాయొచ్చు, -1/t అని రాయొచ్చు. ఓకేనా, ఇది పక్కన చేశాను చూసుకోండి. ఓకే, సో దీని వాల్యూ -1/t. ఓకేనా, ప్లస్ c. ఓకే, సో -2/b² ఇంటూ log mod t అంటే ఎంతమ్మా, t వాల్యూ ఎంత ఏమనుకున్నాం మనం, ఇక్కడ ఏం తీసుకున్నాం చూడండి, a + b cos x కదా. సో అదే రాస్తున్నాను చూడండి, a + b cos x. ఓకే, ఓకేనా, మైనస్ a ఇంటూ -1/2 t కదా. చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, ప్లస్ 1/t కదా. 1/t అంటే మళ్ళీ సేమ్ a + b cos x. ఓకేనా, a + b cos x. ఓకే, ప్లస్ c. ఓకే, అర్థమైందమ్మా, ఇదే ఆన్సర్. ఓకేనా, -2/b² ఇంటూ log ఆఫ్ a + b cos x ప్లస్ a ఇంటూ 1/a + b cos x ప్లస్ c. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందా? చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా వినండి. లెక్క ప్రాబ్లం. ఇంటిగ్రల్ sin 2x/a + b cos x కదమ్మా, b cos x (² కదా. సో ఈ a + b cos x (² అట్లాగే వదిలేసి నేను న్యూమరేటర్ మాత్రం sin 2n 2 sin a cos a అని రాశాను. ఓకే, సో a + b cos xకి t అనుకున్నాను, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో -b sin x dx = dt అంటే sin x dx కావాలి కదా నాకు. అంటే ఏంటి, -b అట్టే పంపించాం, ఇటే మల్టిప్లై అవుతుంది, అట్టే వస్తే డివైడ్ అవుతుంది, అంటే -1/b dt. ఓకేనా, ఇక్కడ sin x వస్తుంది, మనకి ఏం కావాలి, ఇంకా cos x కావాలి. సో cos x రావడం కోసం ఏం చేశానంటే a + b cos x = t అనుకున్నాం కదా, దీని నుంచి cos x రాబట్టాను. cos x ఏమవుతుంది, ప్లస్ a అటే వస్తే మైనస్ a, ఈ b అనేది గుణిస్తుంది కాబట్టి ఇటే వస్తే భాగిస్తుంది, డివైడ్ అవుతుంది, అంటే t - a/b. ఓకే, సో అవి అప్లై చేశాను అంతే, ఏం లేదు. ఓకేనా, 2 × -dt/b t - a/b. సో సింప్లిఫై చేశాను. ఓకే, ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనమ్మా, అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకోండి. సో పక్కన కూడా రాసుకోండి, నోట్ చేసుకోండి. ఓకే, ఓకేనా. సో నెక్స్ట్ సమ్, 38th సమ్. ఓకే, సెకండ్ రోమన్లో 38th సమ్. ఇంటిగ్రల్ secant x by secant x plus tan x (² dx. ఓకేనా, చూడండి ప్రాబ్లం ఇది. 38th సమ్ సెకండ్ రోమన్. ఓకే, సెకండ్ రోమన్లోనే 38th సమ్. ఇంటిగ్రల్ secant x by secant x plus tan x (² dx. ఓకే, ఇది ప్రాబ్లం, ఇది కూడా జాగ్రత్తగా వినండి. ఓకేనమ్మా, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ secant x dx అని ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి డినామినేటర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, secant x plus tan x. సో ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ secant x plus tan x. సో మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేయవలసింది ఏంటంటే secant x plus tan xతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సొల్యూషన్ ఇంటిగ్రల్ secant x by ఇచ్చిన ప్రాబ్లం రాస్తున్నాం చూడండి, secant x plus tan x (² dx.
సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x. ఓకే, మల్టిప్లై అని పూర్తిగా రాయట్లేదు, డివైడెడ్ విత్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x. ఓకే, సో మల్టిప్లై చేయండి. సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x బై సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఏం మల్టిప్లై చేసామని డివైడ్ చేసాం సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x. ఓకేనా, ఇంతవరకు ఓకే కదమ్మా. dx. ఓకే, సో మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి కదా, లెట్ చూడండి, లెట్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం t. ఓకేనా, సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, సీకెంట్ ఎక్స్కి ఏంటి డిఫరెన్షియేటింగ్, సీకెంట్ ఎక్స్ ఏంటమ్మా tan x కదా, సీకెంట్ ఎక్స్ tan xకి సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సారీ, dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా, సీకెంట్ ఎక్స్ tan x ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, సీకెంట్ ఎక్స్ కామన్ తీయచ్చు. అంటే ఏమొస్తుంది, tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, ఇది వచ్చింది మనకి. సో ఇప్పుడు అప్లై చేస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ చూడండి, సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x dx అంటే ఏం రాయచ్చమ్మా dt అని రాయచ్చు కదా. సో అదే రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా, dt బై ఇక్కడ చూడండి సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x అంటే t కదా, t స్క్వేర్. ఓకే, t స్క్వేర్ ఇంటూ t 1 ఉంటుంది ఇక్కడ. ఓకేనా, అంటే ఏమని రాయొచ్చు, ఇంటిగ్రల్ 1/t³ ఇంటూ dt కదా, 1/t³ ఇంటూ dt. సో ఇంటిగ్రల్ ఎక్స్పోరెంట్ dxకి ఫార్ములా ఏంటి, x⁴n+1/n+1. సో ఫార్ములా యూజ్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. అంటే ఏంటి ఏమవుతుంది, t⁻−3 అవుతుంది కదా, పైకి వస్తే ఏమవుతుంది dt. అంటే ఏంటి, t⁻−3 + 1/−3 + 1 + c కదా. సో t⁻−2/−2 అంటే ఏంటి, t పవర్ ఏమవుతుంది -1/2 1/t² అని రాయొచ్చు కదా, -1/2/1/t². సో ఇది క్యాన్సిల్ చేయండి, -1/2 ఇంటూ 1/t² కదా, 1/2 ఇంటూ 1/t² ప్లస్ c. సో ఇక్కడ మనం t అంటే ఏమనుకున్నాము, సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x అంటే -1/2 ఇంటూ 1/సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x. ఓకేనా, అర్థమవుతుందమ్మా, హోల్ స్క్వేర్ ప్లస్ c. సో ఇదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా, -1/2 ఇంటూ 1/సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్ ప్లస్ c. ఓకే, సో చూడండి ఒకసారి, ఇక్కడ మనము డివైడ్ చేసింది మల్టిప్లై అండ్ డివైడ్ విత్, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది 38 సమమ్మ సెకండ్ రోమ్లో, సీకెంట్ ఎక్స్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్ dx, సీకెంట్ ఎక్స్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్ కదా. దీన్ని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఏం చేసాము, సీకెంట్ ఎక్స్ ప్లస్ tan xతో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో వేసాను చూడండి. ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి, ఇక్కడ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x అని t అనుకున్నాం. సో డిఫరెన్షియేట్ చేసాం బోత్ సైడ్స్. ఓకేనా, అంటే ఏంటి, సీకెంట్ ఎక్స్ tan x ప్లస్ tan x సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు dt. సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, సీకెంట్ ఎక్స్ కామన్ తీసాం, అంటే tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ dx dt ఈజ్ ఈక్వల్ టు dt. సో సీకెంట్ ఎక్స్ tan x ప్లేస్లో మనం dt అని రాసాం, అంతే, ఏం లేదు. ఓకేనా, ఇక్కడ ఏంటి t² కదా, ఇది సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x అంటే t కదా, అంటే t² ఇంటూ t⁻1, సో t³ అవుతుంది. సో న్యూమరేటర్లోకి వెళ్తే ఏమవుతుంది, t⁻−3 అంటే ఇంటిగ్రల్ t⁻−3 dt. ఇంటిగ్రల్ x⁴n/dxకి ఫార్ములా ఉంది కదా, x⁴n+1/n+1. సో ఫార్ములా అప్లై చేసాం అంతే. ఓకేనా, అంటే t⁻−3 + 1/−3 + 1 ప్లస్ c అంటే -2/-2 కదా. దీన్ని ఇట్లా రాసాం, -1/2/1/t² కిందకు వస్తే ఏమవుతుంది, -2 స్క్వేర్ అవుతుంది కదా. ఓకేనా, ప్లస్ c. సో t² అంటే సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్, t వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా, ప్లస్ c. ఓకే, అర్థమైందమ్మా. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, క్లియర్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.